బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. మేయర్ పోడియం దగ్గర వైసీపీ ఆందోళనకు దిగింది. గీతం భూముల అంశాన్ని అజెండా నుంచి తొలగించాలని పట్టుబట్టింది. అధికార విపక్షాల మధ్య తోపులాట జరిగింది. అంతకుముందు జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర వైసీపీ నేతలు నిరసనకు దిగారు. గీతం యూనివర్సిటీకి ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణను వ్యతిరేకిస్తున్న వైసీపీ నేతలు రెగ్యులరైజేషన్ ఆలోచనను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వైసీపీ దీక్షలో ఎమ్మెల్సీ బొత్స, మాజీ మంత్రులు కన్నబాబు, అమర్నాథ్, వైసీపీ నేతలు పాల్గొన్నారు. విశాఖ ప్రజల ఆస్తులు కాపాడడానికి భూదోపిడీ తొలగించాలి, తొలగించాలి. భూదోపిడీ అంశాన్ని తొలగించాలి, తొలగించాలి. విశాఖ ప్రజల ఆస్తులు కాపాడడానికి భూదోపిడీ తొలగించాలి, తొలగించాలి. జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. మేయర్ పోడియం దగ్గర వైసీపీ ఆందోళనకు దిగింది. గీతం భూముల అంశాన్ని అజెండా నుంచి తొలగించాలని పట్టుబట్టింది. అధికార విపక్షాల మధ్య తోపులాట జరిగింది. అంతకుముందు జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర వైసీపీ నేతలు నిరసనకు దిగారు. గీతం యూనివర్సిటీకి ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణను వ్యతిరేకిస్తున్న వైసీపీ నేతలు రెగ్యులరైజేషన్ ఆలోచనను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వైసీపీ దీక్షలో ఎమ్మెల్సీ బొత్స, మాజీ మంత్రులు కన్నబాబు, అమర్నాథ్, వైసీపీ నేతలు పాల్గొన్నారు. భూదోపిడీ అంశాన్ని తొలగించాలి, తొలగించాలి. విశాఖ ప్రజల ఆస్తులు కాపాడడానికి భూదోపిడీ తొలగించాలి, తొలగించాలి. భూదోపిడీ అంశాన్ని తొలగించాలి, తొలగించాలి. విశాఖ ప్రజల ఆస్తులు కాపాడడానికి భూదోపిడీ తొలగించాలి, తొలగించాలి. చిత్తూరు జిల్లా క్షీరసముద్రంలో రోడ్డు ప్రమాదం జరిగింది. బానోదయ స్కూల్ బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పలువురు విద్యార్థులకు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదంపై ఎమ్మెల్యే థామస్ ఆరా తీశారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. చిత్తూరు జిల్లా క్షీరసముద్రంలో రోడ్డు ప్రమాదం జరిగింది. బానోదయ స్కూల్ బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పలువురు విద్యార్థులకి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదంపై ఎమ్మెల్యే థామస్ ఆరా తీశారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఏం లేదు
ఏం కాదమ్మా, ధైర్యంగా ఉండు, ధైర్యంగా ఉండమ్మా, ఏం కాదు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం మరో ట్విస్ట్ నెలకొంది. తనకు పలుమార్లు కన్సీవ్ అయినట్లుగా ఆరోపించిన బాధితురాలు అందుకు తగిన ఆధారాలను విడుదల చేశారు. స్థానిక సంజీవని హాస్పిటల్, లైఫ్ హాస్పిటల్లో గర్భస్థ పరీక్షలు చేయించుకున్నట్లుగా రిపోర్టులను చూపించింది. తనకు గర్భం వచ్చినట్లుగా అరవ శ్రీధర్తో చేసిన చాటింగ్ ను బయటపెట్టారు. అయితే బాధితురాలికి గర్భస్రావం చేయలేదని సంజీవని హాస్పిటల్ యాజమాన్యం వివరణ ఇచ్చింది. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. తనకు పలుమార్లు కన్సీవ్ అయినట్లుగా ఆరోపించిన బాధితురాలు అందుకు తగిన ఆధారాలను విడుదల చేశారు. స్థానిక సంజీవని హాస్పిటల్, లైఫ్ హాస్పిటల్లో గర్భస్థ పరీక్షలు చేయించుకున్నట్లుగా రిపోర్టులను చూపించింది. తనకు గర్భం వచ్చినట్లుగా అరవ శ్రీధర్తో చేసిన చాటింగ్ ను బయటపెట్టారు. అయితే బాధితురాలికి గర్భస్రావం చేయలేదని సంజీవని హాస్పిటల్ యాజమాన్యం వివరణ ఇచ్చింది. అక్కడ మా పైన వచ్చిన ఆరోపణ ఏదంటే మా హాస్పిటల్లో అబార్షన్ చేశామన్న ఆరోపణ వచ్చింది. అది అసత్యం అండి. మేము ఎటువంటి అబార్షన్లు చేయలేదు. మా దగ్గరికి చాలామంది పిల్లలు వద్దు అనుకుని వచ్చే వాళ్ళ దగ్గరకి కిట్లు ఇస్తూ ఉంటాము. అది గవర్నమెంట్ నామ్స్ ప్రకారమే వాళ్ళ అడ్రస్లు అవి రాసుకొని ఇస్తూ ఉంటాము. అదేవిధంగా ఆవిడ గారు ఇప్పుడు మా పైన ఆరోపణ చేసిన వాళ్ళు హర్షవీణ అనే వ్యక్తి 29 వయసు గల ఆవిడ మా దగ్గరికి 5/9/2025 11:30కి కన్సల్టేషన్ కోసం అపాయింట్మెంట్ తీసుకున్నారు. 12:30 కల్లా ఆవిడ వెళ్ళిపోయినారు. మేము ఎటువంటి సర్జరీ కానీ, సిజేరియన్ కానీ, అబార్షన్ కానీ ఆవిడకి ఏదీ చేయలేదు. సార్, ఆవిడైతే అబార్షన్ చేయలేదు. అబార్షన్ చేసేటట్టుంటే మేము ప్రతిదీను రికార్డెడ్గా ఇట్లా ఓటీలో రాస్తాము. మేము కిట్ అమ్మిన విషయం అయితే వాస్తవము. 5వ తేదీన హర్షవీణ గారికి అమ్మిన విషయం వాస్తవము. ఇది మా ఓటీ రిజిస్టర్ అండి. ప్రతి కేసు, కనీసం కుట్టు వేసిన కేసు కూడా మేము ఖచ్చితంగా రికార్డ్ చేస్తాము. ఆవిడ వచ్చిన టైమింగు ఇది కూడా హర్షవీణ గారు 29 ఫిమేల్, మంజు యాదవ్ గారి కన్సల్టేషన్, ఆవిడ గైనకాలజిస్ట్ 11:30కి వచ్చారు. 12:10 కల్లా వెళ్ళిపోయారు. మా దగ్గర కిట్ కొనుక్కుపోయిన విషయం అయితే వాస్తవము. కాకపోతే మాకు ఎటువంటి మేము అబార్షన్ అనే విషయం చేయలేదు. పెళ్ళైన వాళ్ళు వచ్చి మాకు ఇది అవసరం లేదు అనుకున్నప్పుడు రూల్స్ ప్రకారమే ఇస్తాము. వాళ్ళ డేటా అంతా రికార్డెడ్గా ఇలా రాసుకొని ప్రభుత్వం వారు చెప్పినట్టు విధంగానే వాళ్ళ ఆధార్ కార్డు అన్నీ రాసుకొని వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. రైట్. ఇక ఇటు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలైతే ఏవైతే ఆరోపించిందో వాటిని తీవ్రంగా ఖండించింది సంజీవని హాస్పిటల్ యాజమాన్యం. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి హుస్సేన్ అందిస్తారు. హుస్సేన్. ఓకే, థ్యాంక్ యూ శాలిని. ఈ ఉమ్మడి కడప జిల్లా రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారానికి సంబంధించి రోజుకో రీతిలో కొత్త విషయాలు వెలుగు చూస్తాయని అనుకోవచ్చు. ఈ బాధితురాలు కూడా రోజుకొక రకమైనటువంటి వీడియోలు, తర్వాత వీడియో చాటింగ్లు కూడా వైరల్ చేస్తుండడం ఇక్కడ ఈ సంఘటనలో సంచలనాత్మకమైందిగా చెప్పుకోవచ్చు. అయితే ఇదే బాధితురాలకు సంబంధించి జనసేన పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నేతలు ఆమెపై కేసును కూడా నమోదు చేయడం జరిగింది. జనసేన ఎమ్మెల్యే అయినటువంటి అరవ శ్రీధర్ వ్యవహారంలో ఆయన తల్లి ప్రమీల ఇప్పటికే ఆమె పైన తన కుమారుడు అమాయకుడంటూ కూడా ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అంతకు ముందే ఈ బాధితురాలు అయినటువంటి ఈమె గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటన కోసము నారావారిపల్లెకు వచ్చినప్పుడు సంక్రాంతి వేడుకలప్పుడు రిటర్న్ గా ఒక కంప్లైంట్ కూడా ఇచ్చినట్లుగా కూడా మనకు సమాచారం ఉంది. అయితే తనకు అనేక సార్లు గర్భస్రావం జరిగినటువంటి విషయంపై ఈమె స్థానికంగా ఉంటున్నటువంటి 2 హాస్పిటళ్లలో చెక్ చేయించుకోవడం కూడా జరిగినట్టుగా కూడా మనకు ఆధారాలు ఉన్నాయి. ఈ ఆధారాల్లో ఒకటి
ఈ సంజీవని హాస్పిటల్ ఒకటి ఉండగా ఆ తర్వాత మరో హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ అనేటువంటి ఆ రిసిప్ట్లు కూడా మనకు ఆధారాలు ఆ విజువల్స్ లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. తనకు అనేక సార్లు గర్భస్రావము జరిగిందని కూడా ఆమె చెప్పుకుంటున్నట్లుగా ఇదివరకే ప్రెస్ మీట్లు కూడా చెప్పుకోవడం జరిగింది. అయితే ఇదే వ్యవహారానికి సంబంధించి కేసు నడుస్తుండగా జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధరు ఇప్పటికే అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఈ పార్టీకి సంబంధించినటువంటి అధినేత పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకునేటువంటి అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి శాలిని. అలాగే హుస్సేన్, జనసేన పార్టీ ఆల్రెడీ దీనిపై ఒక దర్యాప్తు అలాగే కమిటీ కూడా వేసింది. సో మరి ఇప్పటివరకు ఏమైనా ఇంకా కీలక విషయాలు తెలిసాయా ఈ వ్యవహారానికి సంబంధించి? అంటే ఇప్పటికే జనసేనాని పవన్ కళ్యాణ్ ముగ్గురు కమిటీ సభ్యులతో విచారణ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విచారణ ఇప్పటికే వేగవంతం కూడా అయింది. స్థానికంగా ఉంటున్నటువంటి నేతలు అంటే రైల్వే కోడూరుకు సంబంధించినటువంటి నేతలతో కూడా ఆ పార్టీ కమిటీ చర్చించడం జరిగింది. అయితే ఈ వ్యవహారంలో గత 6 నెలలుగా ఈ పార్టీ నేతలకు కావచ్చు, కూటమి నేతలకు కావచ్చు స్పష్టమైనటువంటి ఆ విషయం కూడా అందరికీ తెలిసిన విషయమే. అయినప్పటికీ కూడా ఇప్పుడు జనసేనాని రాష్ట్ర అధిష్టానము తమ వరకు ఎందుకు తీసుకురాలేకపోయారనేటువంటి ఆ సమాచారాన్ని కూడా అక్కడ లోకల్ గా ఉంటున్నటువంటి నేతలను అడిగి తెలుసుకున్నట్లుగా తెలిసింది. అయితే అరవ శ్రీధర్ కు 7 రోజుల గడువు విధించారు. ఈ గడువు లోపల అతనికైతే అనుకూలంగా కమిటీ నివేదిక ఇచ్చేటువంటి పరిస్థితులు అయితే కనిపించడం లేదు. అలాగే స్థానికంగా ఉంటున్నటువంటి నేతలు కూడా ఈ వ్యవహారంలో నిర్లక్ష్యం వహించడంతో పాటు అధిష్టానానికి స్పష్టమైన విషయాలు తెలియజేయకపోవడంతో స్థానికంగా ఉంటున్నటువంటి ఒకరిద్దరు నేతలపై కూడా అంటే ఎమ్మెల్యేతో పాటు మరికొందరు నేతలపై కూడా వేటు పడేటువంటి అవకాశం ఉందని కూడా చర్చలు సాగుతున్నాయి శాలిని. రైట్, థ్యాంక్ యూ హుస్సేన్. దానం నాగేందర్ అనర్హత పిటిషన్పై విచారణ జరుగుతుంది. పాడి కౌశిక్ రెడ్డి పిటిషన్పై స్పీకర్ విచారణ చేస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూ కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేశారని వాదనలు వినిపించారు. పాడి కౌశిక్ రెడ్డిని దానం అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నారు. కాసేపట్లో మహేశ్వర్ రెడ్డి పిటిషన్పై విచారణ జరపనున్నారు. ఇక దానం నాగేందర్ అనర్హత పిటిషన్ పై విచారణకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, ఈ విచారణ ఎప్పట్లో పూర్తయ్యే అవకాశం ఉంది? అలాగే పాడి కౌశిక్ రెడ్డి ఎలాంటి ఆధారాలు స్పీకర్ ముందు ఉంచుతున్నారు? ప్రస్తుతమైతే దానం నాగేందర్ అనర్హత పిటిషన్ పై ఈరోజు స్పీకర్ అసెంబ్లీ కార్యాలయంలో మాత్రము విచారణ ప్రారంభించడం జరిగింది. కొద్దిసేపమే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సైతము అసెంబ్లీకి చేరుకున్నారు. తన న్యాయవాదులతో దానం నాగేందర్ మాట్లాడుతున్న పరిస్థితి. దానం నాగేందర్ పై ఇప్పటికీ 2 పిటిషన్లు దాఖలు కావడం జరిగింది. ఒకటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పాడి కౌశిక్ రెడ్డితో పాటు బీజేపీ ఎల్పీ నేతగా ఉన్నటువంటి ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఇద్దరు కూడా దానం నాగేందర్ పై పిటిషన్లు దాఖలు చేశారు. ఈ రోజు పాడి కౌశిక్ రెడ్డితో పాటు ఏలేటి మహేశ్వర్ రెడ్డికి సంబంధించిన 2 పిటిషన్లపై కూడా ఈ రోజు స్పీకర్ విచారణ జరిపించే అవకాశం ఉంది. ప్రధానంగా ప్రస్తుతం అయితే పాడి కౌశిక్ రెడ్డి పిటిషన్ పై కూడా విచారణ ప్రారంభమైంది. ప్రస్తుతం పాడి కౌశిక్ రెడ్డి న్యాయవాదులకు క్రాస్ ఎగ్జామినేషన్ దానం నాగేందర్ సంబంధించిన న్యాయవాదులు క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నారు. దీంతో పాటు మధ్యాహ్నం 12 గంటలకు మరి కాసేపులోనే మనం ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంబంధించిన పిటిషన్ కూడా విచారణ కొనసాగే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే దానం నాగేందర్ కూడా ఇంకా అసెంబ్లీలో ఉన్నారు. ఈ పిటిషన్ ఈ రోజు సాయంత్రం వరకు కూడా విచారణ మధ్యాహ్నం వరకు కూడా ఈ విచారణ అనేది కంటిన్యూ కొనసాగే అవకాశం ఉంది. విచారణ తర్వాత మరొక రోజు ఈ పిటిషన్ పై వాదనలు పూర్తయిన తర్వాత మరొక రోజు తీర్పు కూడా స్పీకర్ ప్రకటించే అవకాశం. ఇప్పటికే 7 ఎమ్మెల్యేలు మొత్తం కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంటూ కూడా ఇప్పటికే స్పీకర్ తీర్పు ఇచ్చిన నేపథ్యంలో మిగిలిన దానం నాగేందర్ సంబంధించిన విషయంలో ఎలాంటి తీర్పు ఇస్తారు? ఎందుకంటే ఇప్పుడే పాడి కౌశిక్ పిటిషనర్లు అతని పార్టీలో ఉన్నటువంటి దృశ్యాలు కావచ్చు, గతంలో ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి రిజల్ట్స్ కావచ్చు, ఇవన్నీ వీడియోలు, అదేవిధంగా పేపర్ కటింగ్స్, అదేవిధంగా ఫోటోలు కూడా
ఇప్పటికే స్పీకర్ కి సమర్పించింది కాబట్టి వాటికి సంబంధించిన విషయంలో స్పీకర్ ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకున్నది కూడా చూడాల్సింది చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే విచారణ అయితే కొనసాగుతుంది. మధ్యాహ్నం వరకు కూడా ఇద్దరు పిటిషన్లు మాత్రం క్రాస్ ఎగ్జామినేషన్ దాని సంబంధించిన న్యాయవాదుల క్రాస్ ఎగ్జామినేషన్ కూడా కంటిన్యూ కొనసాగే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సునీల్.